సో హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 23 ఆగస్టు 2018 తాలూకు కరెంట్ అఫైర్స్ అనేవి ఇవి ఈ రోజు వరకు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మనం చకచకా పరిశీలిద్దాం. సో ముందుగా మనకి ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ మీరు వాయిదా పడకుండా అంటే వాయిదా వేయకుండా ఖచ్చితంగా మీరు డైలీ అనేది తెలుసుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ అనేవి మనకు చాలా కీలకం. మన యొక్క కాంపిటేటివ్ ప్రపంచంలో ప్రతిరోజు కూడా వీటిని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సో ప్రతిరోజు కూడా మీరు న్యూస్ పేపర్స్ అయితే చదవండి. తప్పకుండా వాటిలో మీరు చాలా ఎక్కువ వరకు కూడా నాలెడ్జ్ అనేది తెలుసుకోగలుగుతారు. సో ఒకవేళ మీరు చూడకపోయినా నేను ఖచ్చితంగా చూస్తాను కాబట్టి మీకు డైలీ ఇలా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకే, సో ముందుగా మనం పరిశీలన చేద్దాం. మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి రెడీ చేశాను. సో వాటిని మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మిగతా టాపిక్స్ వెళ్దాం. ముందుగా మనకు ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత సంపాదన పరుల మహిళా జాబితాలో టాప్ 10లో స్థానం సంపాదించిన భారత క్రీడాకారిణి ఎవరు? ఓకే, ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత సంపాదన పరుల మహిళా జాబితాలో టాప్ 10లో స్థానం సంపాదించిన భారత క్రీడాకారిణి ఎవరు? ఓకే, ఆప్షన్ చూడండి. సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పివి సింధు, కొనూరి హంపి. ఓకేనా, ఈ ఆప్షన్స్ లో మీరు ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా మీరు గుర్తించాల్సి అయితే ఉంటుంది. సో తప్పైనా పర్వాలేదు, కనీసం గుర్తించే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మనకు అనుభవం అనేది వస్తుంది. ఫెయిల్ అయినా మనకు ఖచ్చితంగా అది గుర్తుంటుంది. ఓకే, సో టైం స్టార్ట్. 10 seconds అనేది టైం ఇస్తున్నాను. గుర్తించండి ఏదో ఒక దాన్ని. ఓకే, సో ఆన్సర్ మీరు గెస్ చేశారనుకుంటున్నాను. సో సరైన సమాధానం వచ్చేటప్పటికి పివి సింధు. ఓకే, భారతదేశం నుంచి ఈ ఫోర్బ్స్ పత్రిక ద్వారా మనకు విడుదలైన అత్యంత సంపాదన పరుల మహిళా జాబితాలో టాప్ 10లో స్థానం సంపాదించిన భారత క్రీడాకారిణి మనకు పివి సింధు గారు. ఓకే, సో మరి టాప్ 1 ఎవరు అని అంటే మనకు సెరెనా విలియమ్స్ అనమాట. ఓకే, టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ మనకు నంబర్ 1 పొజిషన్లో మనకు ఈ ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత సంపాదన పరుల మనకు క్రీడాకారిణిగా మనకు ఉందన్నమాట. ఓకే, టాప్ 10లో మనకు స్థానం సంపాదించారు. కొంచెం ఇంపార్టెంట్. ఓకే, పాయింట్ని మీరు మైండ్లో చూసుకోండి. తర్వాత మనకి ఏంటంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. ఓకే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏ క్రీడాకారుడిపై 10 సంవత్సరాల నిషేధం విధించింది? పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏ క్రీడాకారుడిపై 10 సంవత్సరాల నిషేధం విధించింది? ఓకే, సో వాటిలో మనకి ఏంటంటే ఆలింజార్, షోయబ్ మాలిక్, నాసిర్ జంషెడ్ ఎవరు కాదు అని చెప్పి ఆప్షన్స్ అయితే ఇచ్చాను. ఓకే, అలింజార్, షోయబ్ మాలిక్, నాసిర్ జంషెడ్ ఎవరు కాదని ఇచ్చాను. సో సరైన సమాధానం మీరు గెస్ చేయండి. సో సమాధానం వచ్చేటప్పటికి నాసిర్ జంషెడ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణకు చెందిన చెస్ క్రీడాకారుడు అర్జున్ కి 14 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ హోదా అనేది లభించింది. అయితే ఆ హోదా ఎక్కడ జరిగిన టోర్నీలో లభించింది? ఓకే, తెలంగాణకు చెందిన చెస్ క్రీడాకారుడు అర్జున్ కి 14 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ హోదా అనేది లభించింది. అయితే ఆ హోదా ఎక్కడ జరిగిన టోర్నీలో వచ్చింది? ఆప్షన్ ఏ అబుదాబి, బి మలేషియా, సి సౌదీ అరేబియా, డి ఇరాన్. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆన్సర్ మీరు గెస్ చేశారనుకుంటున్నాను. సరైన సమాధానం అబుదాబి. ఓకే, అబుదాబిలో జరిగిన మనకు ఈ టోర్నీలో మనకు తెలంగాణకి చెందిన చెస్ క్రీడాకారుడు అర్జున్కి 14 ఏళ్ళకి గ్రాండ్ మాస్టర్ హోదా లభించింది. అండ్ కొసమేర్పు ఏంటంటే మనకు ఇదే టోర్నీలో మనకు కేరళకు చెందిన నిఖిల్ సిరీష్. ఓకే, నిఖిల్ సిరీష్ కూడా గ్రాండ్ మాస్టర్ హోదా అనేది మనకు లభించింది. అయితే మనకు తెలుగువాడు అండ్ అంతేకాకుండా తెలంగాణకు చెందిన క్రీడాకారుడు కాబట్టి మనకి ఎక్కువగా ఈ క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో గ్రాండ్ మాస్టర్ హోదా అనేది లభించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సో అతని ఆ కష్టానికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఓకే, సో తర్వాత మనం చూద్దాం జంక్ ఫుడ్స్ ఇక బంద్ అని చెప్పి ఒక టాపిక్ అనేది వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీలు, అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్ నిషేధంపై మనకు జంక్ ఫుడ్ విక్రయాలపై మనకు యూజీసీ అనేది మనకు నిషేధం అనేది విధించింది. ఓకే, దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్స్ ని నిషేధం విధించింది ఏంటంటే యూజీసీ. ఓకే ఓకే యూజీసీ మనకు ఈ యొక్క జంక్ ఫుడ్స్ ని ఇక బంద్ అయితే చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే
టెస్ట్ జట్లో మనకు చోటు అనేది హనుమ విహారీ గారికి లభించింది. ఓకే, తెలుగు క్రికెట్ తేజం గాదె హనుమ విహారీకి టెస్ట్ జట్టులో చోటు అనేది లభించింది. ప్రస్తుతం విహారీ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్. ఓకే, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గా మన గాదె హనుమ విహారీ గారు అయితే ఉన్నారు. కల్నల్ సికే నాయుడు, ఎంఎస్కే ప్రసాద్ తర్వాత టెస్ట్ జట్టులో చోటు సంపాదించిన మూడవ ఆంధ్ర ఆటగాడు. ఓకే, మూడవ ఆంధ్ర ఆటగాడు మన విహారీ. ఓకేనా, తెలుగు వారికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకు టెస్ట్ జట్టులో అంటే క్రికెట్ ఉంది కదా, టెస్టుల్లో మనకు ఈ ప్లేస్ అనేది సంపాదించడం అనేది మనకు థర్డ్ పర్సన్ అనమాట గాదె హనుమ విహారీ. ముందుగా ఎవరు ఉన్నారంటే మనకు కెప్టెన్ కల్నల్ సికే నాయుడు ఉన్నారు, అండ్ అంతేకాకుండా ఎంఎస్కే ప్రసాద్ ఉన్నారు. సో వీరిద్దరి తర్వాత మన మూడవ ఆంధ్ర ఆటగాడు మన గాదె హనుమ విహారీ. ఓకే, సో తర్వాత మనకు అప్డేట్ చూద్దాం. ఆసియా క్రీడలకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా షూటర్ రాహి సర్నోబత్ రికార్డు సృష్టించారు. ఓకే, ఆసియా క్రీడలో మనకు మరొక స్వర్ణం అనేది రావడం జరిగింది. సో ఇక ఏషియాలో మనకు జరిగిన ఈ యొక్క గేమ్స్ లో ఏంటంటే భారత తొలి మహిళా షూటర్ గా మనకు ఇలాగ స్వర్ణం గెలిచిన మహిళా షూటర్ గా రాహి సర్నోబత్ గారు అయితే రికార్డ్ అనేది సృష్టించారు. ఓకే, పేరుని గుర్తుపెట్టుకోండి, స్వర్ణం గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అనమాట. రాహి సర్నోబత్ గారు అయితే రికార్డ్ అనేది సృష్టించారు. ఈమె మనకు 25 మీటర్ల ఎయిర్ పిస్టల్లో విజేతగా నిలవడం జరిగింది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈవిడ మనకు విజేతగా నిలిచి భారతదేశానికి గోల్డ్ మెడల్ అనేది ఈ యొక్క ఆసియా క్రీడల్లో మనకు ఇచ్చారన్నమాట. అండ్ తర్వాత ఏంటంటే మనకు ఉసు క్రీడల్లో నరేందర్ గ్రెవాల్, సంతోష్ కుమార్, సూర్య భాను ప్రతాప్ అండ్ అంతేకాకుండా రోషిబీనా దేవి కాంస్య పథకాలు అయితే సాధించారు. ఓకే, మనకు ఈ యొక్క ఉషు క్రీడల్లో మనకు 4 కాంస్య పథకాలు వచ్చాయి. నరేంద్ర గ్రేవాల్ గారు, సంతోష్ కుమార్ గారు, సూర్యభాన్ ప్రతాప్ గారు, రోషిబీనా దేవి గారు 4 మనకు కాంస్య పథకాలను అయితే భారతదేశానికి అయితే ఇచ్చారు. సో ఇప్పటివరకు కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ రోజు మనకు ఆసియా క్రీడలకు సంబంధించి 4వ రోజు నాటికి 4 స్వర్ణాలు సహా 15 పథకాలతో 7వ స్థానంలో అయితే భారత్ అనేది ఉంది. ఓకే, ఒక్కొక్క స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ భారత్ అనేది ముందుకు అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకు హాకీలో 86 ఏళ్ల రికార్డు అనేది బద్దలైంది. ఓకే, హాకీలో మనకు 86 ఏళ్ల రికార్డుని అయితే బద్దలైతే చేశారు. 26-0తో హాంకాంగ్ ను చిత్తుగా మనకు భారత్ అనేది చేసింది. 26-0 తేడాతో. ఓకే, 26-0 తేడాతో హాంకాంగ్ ను చిత్తుగా చేసిన భారత్. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ రికార్డ్ అయితే మనకు ఖచ్చితంగా 86 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ యొక్క జట్టుని వీళ్ళు చిత్తు చేశారంటే హాంకాంగ్ జట్టుని చిత్తు చేశారు. ఎంత తేడాతో అంటే 26-0 తేడాతో రికార్డ్ ఇలాగా చేయడం జరిగింది అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన టాపిక్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. 1932 ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్, రూప్ సింగ్, గుర్మీత్ సింగ్ వంటి దిగ్గజాలు కలిగిన భారత జట్టు అమెరికాపై 24-1 తేడాతో గెలిచింది. ఆ రికార్డును ఇప్పుడు శ్రీజేష్ సేన బద్దలు కొట్టింది. ఓకేనా, సో మీరు పరిశీలన చేసినట్లయితే సో ఈ యొక్క రికార్డు ఏమైందంటే ఇక్కడ మనం చూసారు కదా, 86 ఇయర్స్ రికార్డు బ్రేక్ అయిందని చెప్పాం కదా ఇక్కడ. సో 86 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే మనకు 1932లో ధ్యాన్ చంద్, రూప్ సింగ్, గుర్మీత్ సింగ్. సో ధ్యాన్ చంద్ పేరు వినే ఉంటారు, వీరి పేరు వినకపోయినా ధ్యాన్ చంద్ గారి పేరు మీరు వినే ఉంటారు. సో ధ్యాన్ చంద్ గారు, రూప్ సింగ్, గుర్మీత్ సింగ్ వంటి దిగ్గజాలు కలిగిన మన యొక్క హాకీ జట్టు మనకు అమెరికాపై అప్పట్లో 24-1 తేడాతో గెలిచిందనమాట. సో అప్పటి వరకు కూడా అంటే ఇప్పటి వరకు కూడా అదే రికార్డు అనేది భారత్కి అయితే ఉండింది. అయితే మనకు శ్రీజేష్ సేన అనేది ఈ యొక్క రికార్డుని అయితే బ్రేక్ చేసింది. అయితే మనకు ప్రపంచవ్యాప్తంగా పరిశీలన చేసినట్లయితే హాకీ చరిత్రలో అతిపెద్ద విజయం న్యూజిలాండ్ పేరిట ఉంది. ఓకే, న్యూజిలాండ్ పేరిట అనేది ఉంది. 1994లో 36-1 తేడాతో సమోవాను న్యూజిలాండ్ అనేది ఓడించింది. ఓకేనా, సో 1994లో 36-1 తేడాతో సమోవాను అయితే న్యూజిలాండ్ అనేది ఓడించింది. ఇప్పటి వరకు కూడా హాకీ చరిత్రలో అతిపెద్ద విజయంగా న్యూజిలాండ్ పేరిట అయితే ఉంది. అయితే భారత్ తరపున మనకు శ్రీజేష్ సేన అనేది మనకు రికార్డు అనేది చేసింది. గతంలో మనకు ధ్యాన్ చంద్, రూప్ సింగ్, గుర్మీత్ సింగ్ వంటి దిగ్గజాలు కలిగిన భారత జట్టు అనేది 24-1 తేడాతో 1932 ఒలింపిక్స్ లో మనకు ఈ యొక్క రికార్డ్ అనేది ఉంది. ఓకే,
అప్పట్లో ఉండింది. సో అప్పుడు మనకు అమెరికాపై ఆ యొక్క రికార్డ్ అనేది సృష్టించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్ అనేవి రావడం అయితే జరిగింది. సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి తప్పకుండా యూజ్ అవుతాయి మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టైంకి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పీడిఎఫ్ మీకు కాకుండా డిస్క్రిప్షన్లో డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.